बोलेंगे। మనందరం కూడా బైబిల్ గ్రంథాన్ని తెరుద్దాం. या भाइयों बहनों, సహోదరి సహోదరులారా, नया नियम की पुस्तक अगर हम खोलेगा तो మనం క్రొత్త నిబంధన గ్రంథాన్ని తెరిచినట్లయితే नया नियम पुस्तक में पूरे किताब को अगर हम ढूंढेगा तो 27 चैप्टर में క్రొత్త నిబంధన గ్రంథాన్ని తెరిచినట్లయితే ఆ యొక్క క్రొత్త నిబంధనలోని 27 అధ్యాయ పుస్తకాలు మనం ధ్యానం చేసినట్లయితే एक ही वचन एक पिलर के रूप में हमको दिखता है। ఒకే ఒక వచనము ఒక మూల స్తంభం లాగా మనకు కనిపిస్తుంది. कई बार हमने पढ़ा भी है, మనం చాలా సార్లు చదివి కూడా ఉంటాం, लेकिन इतना हमको याद भी नहीं हो सकता। మనం ఎంతగా దాని మీద ధ్యానం పెట్టి ఉండకపోవచ్చు. लेकिन आज मैं आपको उस वचन को मैं आपको बता दूंगा। కానీ దినాన ఆ వాక్యాన్ని నేను మీకు గుర్తు చేస్తాను. जब याद दिलाने के बाद सोचते ये वचन है करके हम सबको थोड़ा आश्चर्यचकित भी हो जाते। మనం నేను ఇప్పుడు గుర్తు చేసిన తర్వాత మీకు అనిపించవచ్చు, అవునా ఈ వచనం అని మీరు ఆశ్చర్యాలు కావచ్చు. यूहन्ना सुसमाचार के सारे चैप्टर 21 चैप्टर इसमें, యోహాను సువార్తలో మనం 21 అధ్యాయాలు చూస్తున్నాం. उसमें भी पूरे यूहन्ना सुसमाचार के लिए एक मूल स्तंभ वचन है ये। ఇందులో కూడా యోహాను సువార్తలో కూడా ఒక మూల స్తంభాన్ని మనం చూడగలిగే వాక్యం ఒకటి ఉన్నది. इस वचन के बिना नया नियम अधूरा है। ఈ వాక్యం లేకుండా క్రొత్త నిబంధన అనేది పరిపూర్ణంగా లేదు, अधूरा है। పరిపూర్ణంగా లేదు. आइए मैं दिखा दूंगा, రండి మీకు చూపిస్తాను. यूहन्ना सुसमाचार యోహాను సువార్త 3 अध्याय 3వ అధ్యాయము 16 वचन 16వ వచనం. सब पढ़े। అందరూ చదువుదాం. क्योंकि परमेश्वर ने जगत से ऐसा प्रेम रखा कि उसे अपना एकलौता पुत्र दे दिया, ताकि जो कोई उस पर विश्वास करे वह नष्ट न हो परंतु अनंत जीवन पाए। प्रेज द लॉर्ड। దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. इस वचन को अगर हम डिटेल में करेगा तो कई शब्द इसमें हमको मिलता है। ఈ వాక్యాన్ని కనుక మనం పరిపూర్ణంగా ధ్యానం చేసినట్లయితే ఇందులో చాలా విషయాలు మనం చూడగలుగుతాం, शब्द చాలా శబ్దాలు చూడగలుగుతాం. इनमें से मैं एक बार बताता हूँ। ఇందులో ఒక మాట నేను చెప్తాను. परमेश्वर దేవుడు संसार को प्यार किया। లోకమును ప్రేమించెను. संसार नाश ना होने के लिए ఎవరు కూడా నశింపకుండా ఉండనట్లు अपने पुत्र को दे दिया। తన కుమారుడు అనుగ్రహించెను. इस वचन में कई शब्द है, लेकिन 3 भागों में आज हम वचन सुनेंगे। దీనిలో చాలా వాక్యాలు ఉన్నవి, అయితే మనం 3 వాక్య రూపాల్లో విందాం. आइए सब लोग थोड़ा ध्यान रखना इसमें। అందరూ రండి, కొంచెం ధ్యానంగా ఉండండి. ध्यान उधर उधर मत करना। మీ ధ్యానాన్ని అటు ఇటు పెట్టకండి. ये क्या है? ఒకటేమిటి? परमेश्वर। దేవుడు. इस पूरी जगत को चलाने वाला एक परमेश्वर है। లోకాన్నంతా నడిపించే ఒక దేవుడు. ये सब कुछ हम सब विश्वास करना चाहिए, అనేది మనం అందరం కూడా విశ్వాసం ఉంచాల్సి ఉంది. क्योंकि इब्रानियों में लिखा है जो भी उसके पास आएगा, आने वालों को ये विश्वास होना चाहिए वो है। ఇబ్రానీయులకు రాసిన పత్రికలో రాయబడేది ఏంటంటే ఆయన వద్దకు వచ్చే వాళ్ళందరికీ కూడా వాళ్ళకి ఒక నమ్మకం ఉండాలి, ఆయన ఉన్నవాడు అని. सृष्टिकर्ता, ఆయన సృష్టికర్త అని. हमको पैदा किया सृष्टिकर्ता, మనల్ని సృష్టించిన సృష్టికర్త वो है। ఆయన ఉన్నవాడు. खोजने वालों को प्रतिफल देगा। తను వెదకువానికి ఫలము దయచేయునని నమ్మాలి. इस आशा से प्रभु के पास बैठना। ఈ ఆశతోనే దేవుని సన్నిధిలో కూర్చోవాలి. कोई देखो, बचपन में हम कई पेड़ों के पास जाते हैं उस पेड़ का फल खाने के लिए। చిన్నతనంలో మనము చాలా చెట్ల కిందకి వెళ్తూ ఉంటాం, ఎందుకంటే ఆ చెట్ల ఫలాలు తినాలి అన్న ఉద్దేశంతో. आशा से जाते हैं, ఒక ఆశతో వెళ్తాం. आशा से जाके ఆశతో వెళ్ళి कई बार कांटे भी शरीर में छुप जाते तो पीछे हटते नहीं। చాలా సార్లు అక్కడ ఏదైనా ముళ్ళు గుచ్చుకుంటున్నా గానీ మనం వెనక తగ్గం. क्यों? ఎందుకు? पहले हम निश्चय किया वो फल खाना है, మనం ముందుగానే నిర్ణయించుకుని ఉన్నాము ఆ ఫలాలు తిని తీరాల్సిందే, फल को खाना है, తిని తీరాల్సిందే. हमने निश्चय कर लिया। మనం అలాగ నిశ్చయం చేసుకున్నాం. इसलिए जो भी रुकावट आएगा, तकलीफ आएगा, पीछे नहीं हटते। అందుకనే ఎన్ని ఇబ్బందులు వచ్చినా గానీ మనం వెనకంజ వేయం. इस वचन में भी हमको यही दिखता है। ఈ వాక్యంలో కూడా మనకు అదే కనిపిస్తుంది. परमेश्वर దేవుడు जगत को प्रेम किया। లోకాన్ని ప్రేమించాడు. जगत, లోకము संसार, అనగా ఈ సంసారం, లోకము. संसार का मतलब मनुष्य, లోకం అనగా మనుషులు. मनुष्यों को प्यार किया। లోకం అనగా మనుషుల్ని ప్రేమించాడు. संसार में मनुष्यों को ఈ प्यार किया। లోకంలో మనుషుల్ని ప్రేమించాడు. कोई भी नाश ना हो।
ఎవ్వరూ నశించకూడదని. इस मनुष्य में पृथ्वी में जो भी मनुष्य पैदा होता है कोई भी नाश ना हो। ఈ భూమి మీద ఎంత మంది మనుషులు పుట్టినా కానీ ఎవ్వరు కూడా నశించకూడదని अपने इकलौता पुत्र को दे दिया। తన ఏకైక కుమారుడు అనుగ్రహించాడంట. इसमें क्या दिखता है हमको? అందులో మనకి ఏం కనిపిస్తుంది? प्रभु का प्यार दिखता है। దేవుని ప్రేమ కనిపిస్తుంది. प्यार ప్రేమ. पौलुस कहता है कुरिन्थियों पत्री में जिसके अंदर प्यार नहीं है वो गण 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 घंटी बजाने वाला घंटी के जैसा है। పౌలు గారు అంటున్నారు ఎవరిలైతే ప్రేమ ఉండదో వాళ్ళు గణగణలా మోగే కంచు వంటి వారు అని అంటున్నాడు. इसलिए परमेश्वर ने हमको प्यार करके 10 आज्ञा दिया है। అందుకే దేవుడు మనల్ని ప్రేమించి 10 ఆజ్ఞలు ఇస్తున్నాడు. उस समय मूसा को पहाड़ में बुलाया, ఆ సమయంలో మోషేను కొండ మీదకి పిలిచాడు. अपने आप को प्रकट किया मैं क्या हूँ। తనకు తాను తెలియపరుచుకున్నాడు తను ఏమై ఉన్నాడు. निर्गमन నిర్గమగ్రంథ పుస్తకము 34 अगर 4వ అధ్యాయము 7-6 में देखेगा तो 6-7 వచనాలు చూస్తే इसमें लिखा है ఇందులో రాయబడి ఉంది, हाँ मैं तरस खाने वाला हूँ, दया दिखाने वाला हूँ, धीरज हूँ, कृपा सच्चाई से भरपूर हूँ। యెహోవా కనికరమును దయను దీర్ఘశాంతమును విస్తారమైన కృపా సత్యములు గల దేవుడైన యెహోవా. यहोवा उसके सामने हो गई और प्रचार करता हुआ चला। यहोवा ईश्वर दयालु और दयाशाली को करने के धीरजवान और भक्ति करना है और सत्य करने वाला, करुणा दिखाने वाला, हजार 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 पीढ़ियों तक, 1000 తరముల వరకు కూడా కృప చూపే దేవుడు. हजार हजार पीढ़ियों तक दया दिखाने वाला, 1000 తరముల వరకు కూడా కృప చూపే ఆయన. वो तरस खाने वाला परमेश्वर है, ఆయన కనికరముతో నిండిన वो దేవుడు. दया दिखाने वाला ఆయన परमेश्वर है, దయ చూపించే वो దేవుడు. धीरजवंत है, ఆయన దీర్ఘశాంతం కలిగిన कृपा వాడు. सच्चाई से भरपूर है। కృపా సత్యములు కల దేవుడైన యెహోవా. ऐसा परमेश्वर दुनिया में है ही नहीं, अपने आप को प्रकट किया है। ఇలాంటి దేవుడు ఈ లోకములో లేనే లేడు. मनुष्य अपने पापों में बिल्कुल नाश होते जा रहे हैं। మనుషులంతా కూడా తమ పాపంలోనే నశించిపోతున్నారు పూర్తిగా. उस मनुष्यों के प्रति परमेश्वर का दया, ఆ మనుషుల మీద దేవుని దయ, तरस, ఆయన కనికరము, धीरज, ఆయన దీర్ఘశాంతము. धीरज किसमें दिख रहा है पता है? దీర్ఘశాంతం దేనిలో కనిపిస్తుందో తెలుసా? यीशु मसीह के 2020 साल हो गया, मसीह का अभी भी उनके अंदर पाप। యేసుక్రీస్తు వచ్చి 2020 సంవత్సరాలు అవుతుంది. ఇంకా చాలా మంది క్రైస్తవులు అంటున్నారు అయినా వాళ్ళలో ఇంకా పాపం కనిపిస్తుంది. हमको प्रभु ने प्यार किया, इसका मतलब ये नहीं है हम प्यार का योग्य है, लेकिन हम प्यार का योग्य नहीं है तभी परमेश्वर हमको प्यार कर रहा है। దేవుడు మనల్ని ప్రేమించాడంటే మనం ఏదో ప్రేమకు యోగ్యులమని కాదు, మనం యోగ్యులుగా లేనేలేము, అయినప్పటికీ ఆయన మనల్ని ప్రేమించాడు. यूहन्ना 1 यूहन्ना మొదటి యోహాను పత్రిక 1 यूहन्ना पत्री 4:8 में अगर देखेगा तो 1 యోహాను పత్రిక 4:8 वो చూసినట్లయితే प्रेम स्वरूपी है। దేవుడు ప్రేమ స్వరూపి. वहाँ क्या लिखा है यूहन्ना ने? యోహాను ఏం రాస్తున్నాడు वो ఇక్కడ? प्रेम स्वरूपी है। దేవుడు ప్రేమ స్వరూపి. देखा? చూసారా? परमेश्वर प्रेम है। దేవుడు ప్రేమ స్వరూపి. చక్కగా రాశాడు, దేవుడు ప్రేమ స్వరూపి. చూసారా? प्रेमा स्वरूपी है, ఆయన ప్రేమ స్వరూపి. यानी कि प्यार को रूप धारण करके दिखाया परमेश्वर। తన ప్రేమకు రూపము పెట్టి మనకు చూపిస్తున్నాడు తను ఎంతగా మనల్ని ప్రేమిస్తున్నాడు. भाइयों बहनों, అందుకని సహోదరి సహోదరులారా, उनका प्यार केवल बातों में ही प्रकट नहीं किया, क्रियों में करके दिखाया। ఆయన ప్రేమను కేవలం మాటల్లోనే చూపించలేదు, కార్యరూపంలో చూపించాడు. पहले नबियों के द्वारा बातचीत किया, ये कुंवारी गर्भवती होगी, उसका नाम इम्मानुएल रखेगा। మొదట ప్రవక్తలతో మాట్లాడాడు, కన్యక గర్భము దాల్చును, ఒక కుమారుని కనును, అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టుకోండి. बात पलटने वाला नहीं है। ఆయన మాటలు మార్చే దేవుడు కాదు. हमने रूत का पुस्तक में 14 चैप्टर में लिखा है, वो हाँ आई तो हाँ, ना आई तो ना। నేను కూడా మనం ఋతు గ్రంథం 4వ అధ్యాయం ద్వారా తెలుసుకున్నాము, ఆయన అవునంటే అవును, కాదంటే కాదు అని. पलटने वाला नहीं है बातों को, ఆయన మాట తప్పేవాడు కాదు. नहीं पलटते हैं। ఆయన మాట తప్పడు. दुनिया पलट जाएगा, లోకంలో మా అందరూ తప్పిపోతారు, आकाश पृथ्वी पलट जाएगा। భూమి ఆకాశాలు గతించిపోతాయి. उत्पत्ति 3:15 में लिखा है, एक स्त्री संतान आने वाला है, ఆదికాండం 3:15లోనే రాయబడి ఉంది, స్త్రీ సంతానం రాబోతుంది. शैतान को कुचलेगा, సాతాను తలను చితగొడతాడు, कुचलेगा। చితగొడతాడు. एक कुमारी गर्भवती होगी, కన్యక గర్భం उसका దాల్చుతుంది, नाम इम्मानुएल ఆ रखेगा। కుమారునికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టబడింది. भाइयों बहनों, సహోదరులారా, इम्मानुएल का मतलब क्या पता है? परमेश्वर हमारे साथ है। ఇమ్మానుయేలు అనగా అర్థం ఏమిటో తెలుసా? దేవుడు మనకు తోడై ఉన్నాడు.
परमेश्वर कई रूप में हमारा साथ रहा जब तक इस संसार में आकाश और पृथ्वी रहे। ఎప్పటి వరకు ఈ భూమి ఆకాశాలు నిలిచి ఉంటాయో అప్పటి వరకు అనేక రూపాయల దేవుడు మనకి తోడుగా अभी ఉంటున్నాడు. भी कई रूप में हमारा साथ। ఇప్పుడు కూడా అనేక విధాలుగా మనతో ఉంటున్నాడు. आपको समझने के लिए एक बात మీరు అర్థం చేసుకోవడానికి ఒక మాట చెప్తున్నాను. इम्मानुएल मतलब क्या होता है? इम्मानुएल- हमारे भारत देश में प्रधानमंत्री पोस्ट जो भी आएगा उसको प्रधानमंत्री बोलेंगे। ఇమ్మానుయేలు అనగా అర్థం మీకు చెప్పడానికి ఇష్టపడుతున్నాను. మన భారతదేశంలో ప్రధానమంత్రి ఆ పదవులకు ఎవరు వచ్చినా అతను మనం ప్రధానమంత్రి అనే పిలుస్తాం. మోదీ గారు రాని, మోదీ గారు వచ్చినా, మరి మన గౌరవనీయులైనటువంటి మోదీ గారు గాని, మరి మన్మోహన్ సింగ్ గాని, ఇంకా అనేక మంది మన దేశానికి వచ్చారు. వాళ్ళ పేర్లు వేరుగా ఉన్నాయి, కానీ ప్రధానమంత్రి పోస్ట్ మాత్రం ఒకటే ఉంది. ఎంతో మంది ప్రధానమంత్రి పదవిలో ఉన్నారు, చేసి వెళ్ళారు. అయితే ఆ మనుషుల పేర్లు వేరు వేరు ఉండొచ్చు, కానీ ఆ పదవి మాత్రమే అప్పటికి అలాగే ఉంటుంది. ఐసా శబ్ద హై ఇమ్మానుయేల్. అదే అలాంటిదే ఈ శబ్దం కూడా ఇమ్మానుయేల్. సంసార్ మే కోయి భీ ఆయేగా ఇమ్మానుయేల్ శబ్ద బదల్తా నహీ హై. ఈ లోకంలోకి ఎవరు వచ్చినా కానీ ఇమ్మానుయేల్ అనే ఆ శబ్దం మారదు. ఇమ్మానుయేల్ శబ్ద బదల్తా నహీ హై. ఇమ్మానుయేల్ అనే శబ్దం మారదు. इस तरह परमेश्वर कई रूप में हमको साथ दे रहा आजकल भी. ఇలాగే అనేక విధాలుగా దేవుడు మనకి సహాయం చేస్తున్నాడు ఈ దినాల్లో. भाइयों बहनों, అందుకే సహోదరి సహోదరులారా, अपने अकलौता पुत्र को इस संसार में दे दिया. हमारे अंदर कोई खूबी करके नहीं है. ఆయనకు ఉన్న ఏకైక కుమారుని మన కోసం ఇచ్చాడంటే మనలో ఏదో గొప్పతనం ఉందని కాదు. తెలుసా? क्या पता है? शब्द खाया, उस शब्द को हाँ करके रुजू दिखाने की. ఆయన ప్రమాణం చేశాడు, ఆ ప్రమాణాన్ని హా అని తెలియపరచడం కోసమే. ఓన్లీ బాతోं में नहीं, क्रियों में किया. కేవలం మాటల్లోనే కాదు, కార్యరూపంలో చేశాడు. पुत्र को संसार में दे दिया. తన కుమారుని లోకం కోసం ఇచ్చాడు. रोमा पत्रिक को रोमियो को पत्र लिखते समय पौलुस जी, పౌలు గారు రోమా పత్రిక రాసేటప్పుడు 5:8 में कहता है, 5:8 అంటున్నాడు, हम जब पापी ही थे प्रभु यीशु ने हमारे पापों के लिए इस संसार में मर गया. ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. धर्मी हो गया तभी नहीं मरा. మనం నీతిమంతులుగా అయినప్పుడు కాదు ఆయన మన కోసం చనిపోయింది. जब हम पापी ही थे, మనం ఇంకా పాపులమై ఉండగానే अपनी धार्मिकता दिखा दी. దేవుడు తన నీతిని కనపరుస్తున్నాడు. भाइयों बहनों, సహోదరి సహోదరులారా, आज मैं एक बात बताता हूँ. ఇంకొక మాట చెప్తాను. मरने के लिए भी एक स्टेटस, एक अधिकार चाहिए. చనిపోవటానికి కూడా ఒక అధికారము, ఒక స్టేటస్ కావాలి. वो यीशु मसीह के पास है. అది యేసుక్రీస్తులో చూస్తున్నాం. दुनिया में कितने लोग आते, कितने लोग मरते हैं. లోకములకు ఎంతో మంది వస్తున్నారు, ఎంతో మంది చనిపోతున్నారు. किसी का मृत्यु का वैल्यू नहीं है. ఎవరు చనిపోయినా ఆ మరణానికి విలువ లేదు. लेकिन यीशु मसीह मृत्यु का वैल्यू है. కానీ యేసుక్రీస్తు యొక్క మరణానికి విలువ కలిగినదిగా ఉంటున్నాం. मृत्यु ही इस पाप मान वाली के वैल्यू है. ఈ మృత్యు యేసయ్య మృత్యు మరణమే ఈ పాపమాన వాళ్ళ కోసం విలువైనది. तीतुस पत्रिका, తీతు పత్రిక చూస్తే 3 अध्याय 3 से लेकर 5 तक देखेगा तो 3వ అధ్యాయం 3 నుండి 5 వరకు చూస్తే, चौथी वचन ध्यान से देखेगा तो 4వ వచనం ఇందులో రాయబడి ఉంది, दया उनके अंदर जो प्यार है ये प्रत्यक्ष रूप में प्रकट हो गया. దేవుని యొక్క దయవు మానవుల ఎడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమై అంటున్నాడు. क्या लिखा है? ఏం రాయబడి ఉంది? 3-4 में. हाँ, అది దయ ఆయనకున్న ప్రేమ ద్వారా ప్రత్యక్షపరచబడినది. दया जो है परमेश्वर की जो अनुग्रह है उसके द्वारा प्रकट किया गया है. समझ में आ रहा है? రుజువుపరుచుకున్నాడు, అంటే తెలియపరిచాడు, దాన్ని స్థాపన కియా, బతా రే ఉస్కో, ప్రత్యక్ష రూప్ మే బతా రే. నేనేదో మీకు మాటల్లో ఏదో చెప్పాను అనుకోబాకండి. मैंने बस ऐसा ही कुछ बातें बोल दिए, ये ना समझो. मैं जो बोला वो कर दिया. నేనేమైతే అంటున్నానో దాన్ని తెలియపరిచాను అందుకని అంటున్నాడు. క్రైస్తవులు కూడా ఇదే స్థితిలో ఉండాలి. इसलिए मसीह भी इसी की ऐसा ही रहना चाहिए. वो रोशनी है, चलने वाला हम भी रोशनी में चलना है. ఆయన వెలుగై ఉన్నాడు కాబట్టి నడిచే వాళ్ళు కూడా వెలుగులోనే నడవాలి. उसके बाद 1 यूहन्ना 3:16 में पढ़ेगा तो మొదటి యోహాను పత్రిక 3:16 కూడా చూస్తే, हाँ, हमारे लिए वो प्राण दिया है, इसलिए अपने प्रेम को उन्होंने हमारे द्वारा प्रकट किया है. మన నిమిత్తం తన ప్రాణం పెట్టిన గనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము. समझ में आ गया? అర్థమవుతుంది కదా? मतलब परमेश्वर ने
इस संसार को इतना प्यार किया अपने इकलौता पुत्र को दे दिया जो भी नाश ना हो। దేవుడు లోకాన్ని ఎంతగా ప్రేమించాడు అంటే ఎవ్వరు నశించకూడదని తన ఏకైక కుమారుని మన కోసం అనుగ్రహించాడు. उन्होंने बोला करके दिखाया। ఆయన చెప్పాడు, చెప్పిన విధంగా చేసి చూపించాడు. मैंने पहले कल भी बोल दिया, నేను నిన్న కూడా అన్నాను, कई क्रिश्चियन చాలా మంది క్రైస్తవులు बहुत शब्द खाते हैं, చాలా ప్రమాణాలు చేస్తుంటారు. उनमें से कुछ लोग कुछ बातें उसको भूल जाते हैं, टाल देते हैं। చాలా మంది కొన్ని విషయాలను మర్చిపోతూ ఉంటారు, टाल देते हैं। మర్చిపోతారు, తర్వాత చేద్దాంలే అనుకుంటారు. लेकिन प्रभु यीशु परमेश्वर का प्रतिरूप है, కానీ ఇక్కడ యేసు ప్రభు దేవుని రూపమై ఉన్నాడు. वो प्यार को प्रकट किया है, उन्होंने ఆయన ప్రేమ అంటే ఎట్టిది అన్నది మనకు తెలియపరిచాడు, प्रकट किया है। తెలియపరిచాడు. आइए రండి, और एक ये होना चार, आपको निकाल दिए एक ये होना 4:9-10 में अगर हम देखेगा तो మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 9-10 కుమారుని లోకానికి పంపి కుమారుడు పుత్ర को संसार में भेज दिया। దేవుడు తన అదే కుమారుని లోకానికి పంపెను, पुत्र को संसार में भेज दिया। 10वें वचन में लिखा है, 10వ వచనం రాయబడి ఉంది, हाँ प्रेम उसने नहीं की, हमने परमेश्वर से प्रेम किया। हमने प्रेम किया नहीं है, वो अपने पहले वो हमको प्रेम किया है। पर इसमें है कि उसने हमसे प्रेम किया। Praise the Lord। మనం దేవుని ప్రేమించితిమని కాదు, తానే నరులను మొదట ప్రేమించాడు, మనలను इसी में ప్రేమించాడు. परमेश्वर का प्यार है। ఇందులోనే మనం దేవుని ప్రేమను చూస్తున్నాం. दुनिया में लोग क्या करते हैं, లోకంలో మనుషులు ఏం చేస్తారు, उनको प्यार करने वालों को प्यार करते हैं, ఎవరైతే మనల్ని ప్రేమిస్తారో వాళ్ళనే మనం ప్రేమిస్తాం, बाकी लोगों को प्यार नहीं करते। మిగిలిన వాళ్ళని ప్రేమించలేము. आजकल भी बहुत लोग हैं, बहुत पास्टर लोग हैं, तो अपने कलीसिया के लोगों को प्यार करते हैं, तो बाकी लोगों उनसे बात मत करो ऐसे कहते हैं। చాలా మంది కూడా ఈ దినాల్లో కాపర్లు కూడా తమ సంఘస్థుల్ని ప్రేమిస్తారు, మిగిలిన వాళ్ళని ప్రేమించలేరు, प्यार नहीं करते, ప్రేమించలేరు, पार्शियलिटी दिखाते। పక్షపాతం చూపిస్తూ ఉంటారు. लेकिन जिसको प्यार नहीं करना, जिसको नहीं मिलना, उससे दोस्ती करके अपना जीवन को खत्म कर देता है। కానీ ఎవరితో కలవకూడదో వాళ్ళతో కలుస్తారు, తమ జీవితాన్ని పాడు చేసుకుంటూ ఉంటారు. लेकिन भाइयों बहनों, కానీ సహోదరి సహోదరులారా, आज प्रभु का प्यार इसमें है, దేవుని ప్రేమ మనం చూస్తున్నది ఏంటంటే उन्होंने बातों में नहीं है, कार्यों में करके दिखाया। ఆయన మాటల్లోనే కాదు చేతల్లో చేసి చూపించాడు. इसलिए याकूब कहता क्रिया के बिना विश्वास मूर्त है। అందుకే యాకోబు గారు అంటున్నాడు, కార్యము క్రియలేని విశ్వాసం इसलिए మృతమైనది. अपने प्रेम को रुजुवर्तन में दिखा दिया अपने पुत्र को भेज करके। అందుకే తన కుమారుని పంపించి తన ప్రేమను రుజువు పరుచుకున్నాడు. ये प्यार एक जाति के लिए, एक कुल के लिए, एक मत के लिए, एक कंट्री के लिए नहीं। ఈ ప్రేమ అనేది ఒక జాతి కోసం, కుల కోసం, ఒక దేశం కోసం మాత్రం కాదు. यहूदी लोग कहते हैं యూదులు అంటుంటారు, पूरे विश्व में मानवाళी के लिए उनका प्यार आ गया। లోకం అంతటిలోని మనుషులందరి కోసం ఆయన ప్రేమ తెలియపరచబడింది. ये एक वरदान है मनुष्यों को। ఇది నిజంగా మనుషుల నిమిత్తం ఒక వరముగా చెప్పాలి. पौलुस ने खुद कहा था, పౌలు గారు స్వయంగా మాట అంటున్నాడు. पौलुस ने खुद कहा था कोरिन्थियों की लिखी पत्री में, పౌలు గారు అంటున్నాడు కొరింథీయులకు రాసిన పత్రికలో, ये केवल इन लोगों के लिए, इस संसार के लिए, पाप मानवाళी के लिए वरदान है। ఇది లోకంలోని ప్రతి మనిషి కోసం, ఒక పాపులైన వారి కోసం ఇది వరము అని చెప్తున్నాడు. 2 कोरिन्थी 2వ కొరింథీ పత్రిక 5:19 में कहता है, 5:19 అంటున్నాడు, अर्थात परमेश्वर ने मसीह के अपने साथ संसार का नियम त्याग कर दिया और उनकी अपराधों का दोष उन पर नहीं लगाया और उनने मेल मिलाकर वचन नहीं सोच दिया है। దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరుచుకొనుచు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించెను. इस संसार का पाप मानवाళी के लिए। 2 कोरिन्थी 9:15 में इस बात को जिक्र है, हम पाप मानवाళी के लिए एक वरदान दिया गया करके लिखा है। 2వ కొరింథీ 9:15 అంటున్నాడు, दान के लिए जो है से बाहर है, इसलिए कहता है, శక్యము కాని ఆయన వరమును గురించి దేవునికి స్తోత్రములు. पौलुस कहता है పౌలు గారు उनके అంటున్నాడు, वरदान के लिए प्रभु का धन्यवाद हो। ఆయన చూపిన ఈ వరము నిమిత్తము ఆయనకి స్తోత్రములు అంటున్నాడు. हम सब भी यही कहना है, మనం అందరం కూడా అదే అనాలి. सुबह सुबह उठ के ఉదయాన్నే లేచి, प्रभु पाप मानवाళी के लिए आपने अपने पुत्र को एक वरदान के रूप में दिया, इसके लिए धन्यवाद। ఉదయాన్నే లేచి మనం దేవునితో అనాలి, ప్రభా ఈ పాప మానవాళి కోసం నీ ప్రియ కుమారుడిని ఇచ్చావు ప్రభా,
నీకు స్తోత్రములు అని తెలియపరచాలి. क्यों? ఎందుకు? दूसरा कोरिन्थी 5:19 में इस बात को जिक्र किया। 2 కొరింథీ 5:19లో మనం ఈ మాట చూసాం. इस संसार को अपने पुत्र के द्वारा समाधान करने के लिए, मेल मिलाप करने के लिए దేవుడు ఈ యొక్క తన కుమారుడి ద్వారా లోకముతో సమాధానం పడాలని ఈ కార్యం చేశాడు. वो लिखा है वचन को हमको दिया है, సమాధాన వాక్యం మనకి ఇచ్చాడు అంటున్నాడు. कोई तस्वीर नहीं दिया। ఏ ఒక్క విగ్రహాన్ని ఇవ్వలేదు. हिंदी में देखो, చూడండి, वचन हमको दिया है। సమాధాన వాక్యం మనకి ఇచ్చాడు. हाँ, कौन सा वचन? मेल मिलाप का वचन। సమాధాన వాక్యం మనకి ఇచ్చాడు. तस्वीर नहीं दिया। మనకే విగ్రహాన్ని ఇవ్వలేదు. मैं प्रभु के पास जा रहा हूँ, నేను దేవుని దగ్గరికి ये వెళ్తున్నాను, तस्वीर ले लो, ఈ యొక్క విగ్రహాన్ని ఉంచుకోండి, अपने तस्वीर खींच लो मेरा, లేక ఈ ఫోటోని మీరు అందరు తీసుకోండి, जल्दी मैं स्वर्ग में जा रहा हूँ, నేను తొందరగా పరలోకానికి వెళ్తున్నాను, अपने घर में इस तस्वीर को स्थापना करो। మీ గృహాల్లో ఈ యొక్క ఫోటోను ఉంచుకోండి. चांदी, सोना, पीतल, लकड़ी, बकड़ी, हाँ बहुत अच्छे कीमती वैल्यूबल वस्तुओं से इस तस्वीर को बना के रखो, घर में करके नहीं बोला। ఈ యొక్క విగ్రహాన్ని లేక ఫోటోని దీనికి వెండి బంగారం విలువైన రత్నాలతో వైడూరాలతో దీన్ని అలంకరించడం చెప్పలేదు. मेल मिलाप का सुसमाचार का वचन हमको दे के गया, సమాధాన వాక్యం మనకి ఇచ్చి వెళ్ళాడు దేవుడు. इसलिए అందుకని हम वचन को ध्यान करना है, वचन को सुनना है, वचन को पढ़ना है। మన వాక్యాన్ని వినాలి, వాక్యాన్ని ధ్యానించాలి, వాక్యాన్ని చదవాలి. बहुत लोग क्रिश्चियन लोग सुबह सुबह उठ के तस्वीर को दंडवत करते हैं, చాలా మంది క్రైస్తవులు ఉదయాన్నే లేచి ఆ యొక్క ఫోటోలు ఉంటే వాటికి దండం పెడుతుంటారు. क्रूस को, तस्वीरों को दंडवत करते ఫోటోలకు దండాలు పెడుతూ हैं। ఉంటారు. एक दिशा की तरफ। లేక ఒక దిక్కు వైపుకి తిరిగి దండం పెడుతూ ఉంటారు. अभी भी मसीहा लोग किसी चीज को निशाना लगा करके एक दिशा के तरफ दंडवत कभी नहीं करना। క్రైస్తవులైన వారు ఎప్పుడు కూడా ఏదో ఒక వస్తువు మీద దృష్టి ఉంచో లేక ఒక దిశ మీద దృష్టి ఉంచో దండాలు పెట్టకూడదు. बिल्कुल वचन, కేవలం వాక్యం మీదే ధ్యానం ఉంచాలి. वचन ही परमेश्वर है। వాక్యమే దేవుడు అన్నాడు గనుక देखो एक यूहन्ना 1 యోహాను పత్రిక 2:2 में 2:2లో రాయబడి ఉంది, इस पूरे संसार के लिए अपने पुत्र को शांति का राजकुमार बन के भेज दिया। లోకం అంతటి కోసము మన పాపములకు శాంతికరమై ఉన్నాడంట ఆయనే. देखा, तो वही हमारे पापों का प्रायश्चित है और केवल हमारे ही नहीं बल्कि सारे जगत के पापों का भी। हाँ शांति, శాంతికరమై ఉన్నాడు, తెలుగులో మంచి अच्छी तरह लिखा है। శాంతికరమై ఉన్నాడు. हाँ, इस पूरे मानवाళి के लिए एक शांति देने वाला है। సర్వలోకములకు శాంతికరమై ఉన్నాడు. आज किसी का शांति नहीं, ఈ రోజు ఎవరి దగ్గరైనా శాంతి అనేది किसी का లేకపోతే, बेचैन हो रहा है, ఎవరికైనా ఆందోళనగా ఉంటే, किसी का बेचैन हो रहा ఆందోళనగా ఉంటే है। 15-20 मिनट प्रभु के पास बैठो, 15 నిమిషాలు దేవుని సన్నిధిలో కూర్చోండి, आंख बंद करो, కళ్ళు మూసుకోండి, एकांत में प्रार्थना करो, ఏకాంతంగా ప్రార్థన చేసుకోండి. किए गए उपकार को ध्यान रखो। ఆయన మీ జీవితాల్లో చేసిన మేలును స్మరణ తెచ్చుకోండి. परमेश्वर जगत को प्यार किया, దేవుడు లోకాన్ని ప్రేమించాడు, कोई भी नाश ना होने, ఎవ్వరు కూడా నశించకూడదు, इकलौता पुत्र को दिया। తన ఏకైక కుమారుని అనుగ్రహించాడు. प्रभु आपने जो प्रकट किया, आपने रुजुवर्तन किया इस संसार में, నువ్వు దేని గురించి అయితే ప్రకటించావో దాన్ని రుజువుపరిచావు, నీకు స్తోత్రం అని చెప్పండి. इसलिए प्रभु मेरा समस्या, मेरा जीवन में असमाधान, मेरा जीवन में अशांति, मेरा जीवन में हलचल को निकाल करके शांति देने वाला राजकुमार करके అందుకే प्रार्थना। నేను విశ్వసిస్తున్నాను, నా జీవితంలో నాకున్న అశాంతిని కానీ, అనారోగ్యాన్ని కానీ, శోధనలు కానీ, ఆందోళన కానీ అన్నిటిని తీసేసి నాకు కూడా శాంతిని దయచేయండి ప్రార్థించండి. इसलिए पौलुस तिमोथी को एक पत्री लिखते समय అందుకని పౌలు గారు తిమోతితో ఒక పత్రిక రాస్తున్నప్పుడు क्या इनको संदेश दिया, देख लो అప్పుడు ఏం వాక్యం क्या लिखा है उसमें, पवित्र आत्मा ले आके। एक तिमोथी, ఏం రాస్తున్నాడో చూడండి. 1 तिमोथी 1 తిమోతి పత్రిక 2:4 में लिखा है, 2:4లో రాయబడి ఉంది, इस संसार में सारे मनुष्य उद्धार पाना है। మనుషులందరూ రక్షణ పొందాలట. हाँ, जो ये चाहता है कि सब मनुष्य का उद्धार हो वाह। और इस सत्य को भली भांति पहचाने। कोई नाश ना हो, ఎవరు నశించకూడదు, हर कोई नाश ना हो, ఎవ్వరు కూడా हर నశించకూడదు, कोई नाश ना हो, इसलिए अपने इकलौता पुत्र को भेज। ఎవ్వరు కూడా నశించకూడదని తన ఏకైక కుమారుడు मैं आज అనుగ్రహించాడు. एक बात बताऊं, నేను ఒక మాట చెప్పనా, परमेश्वर के कई पुत्रों में एक पुत्र को भेजे करके नहीं लिखा भाई बहनों। దేవునికి ఎంతో మంది కుమారులుగా ఒక కుమారుని మనకు అనుగ్రహించిన రాయబడలేదు సోదరులారా. अपने अकलौता पुत्र को भेजा है। తన ఏకైక కుమారుని అనుగ్రహించాడు. ये मत सोचना परमेश्वर को कई पुत्र है, कई पुत्रों में एक पुत्र को भेजा है। ఇలా ఆలోచన చేయకండి, ఆయనకి అనేక మంది కుమారులు ఉండగా ఒక కుమారుని మనకు అనుగ్రహించాడు. उसी में 2-3 में लिखा है, అందుకే ఇక్కడ 2వ అధ్యాయం 3లో ये అంటున్నాడు, परमेश्वर का दृष्टि में अच्छा है।
ఇది దేవుని దృష్టికి అనుకూలమై ఉన్నది 4 అంటున్నాడు. में क्या लिखा है? 4లో ఏమంటున్నాడు? इस संसार में सारे मनुष्य उद्धार पाए। ఈ లోకంలో మనుషులందరూ రక్షణ పొందాలి. एक दिन मैंने वचन बताया था, ఒకసారి మీకు ఈ వాక్యం చెప్పాను. एक व्यक्ति కూడా कोई भी बेकार व्यक्ति नहीं, ఎవరు కూడా అనవసరమైన వారు కారు, कोई भी किसी को भी इंकार व्यक्ति नहीं, ఎవరు కూడా త్రోసివేయబడని పడిన వారు కారు. इसलिए हर संसार में हर कोई व्यक्ति, हर व्यक्ति उद्धार पाने के लिए अपने पुत्र को भेजा। అందుకే లోకంలోని మనుషులందరూ ప్రతి ఒక్కరూ రక్షణ పొందాలని తన కుమారుని అనుగ్రహించాడు. कैसे? ఎలాగూ? जिन्होंने उद्धार पाया उसका उद्धार दूसरों तक पहुंचाना। రక్షణ పొందిన వారు తమ రక్షణ గురించిన సాక్ష్యాన్ని ఇతరులతో పంచుకోవాలి. समझ में आ गया? అర్థమవుతుందా? सब मानवाళికి, లోకమంతటి కోసం. कोरोना वायरस చూడండి, एक व्यक्ति को कोरोना वायरस लग जाने के बाद उस व्यक्ति को सेकेंड करने से, उस व्यक्ति के पास बैठने से तुरंत लग जाता है। కరోనా వైరస్ చూసినట్లయితే ఎవరికైతే ఆ వైరస్ సోకిందో అతనికి షేక్ హ్యాండ్ ఇచ్చినా కానీ, తన దగ్గర ఉన్నా కానీ, తనతో మాట్లాడినా కానీ అది వెంటనే ఇతరులకు వ్యాపిస్తుంది. तुरंत उसके पास जाएगा। వెంటనే ఇతరులకు इस వ్యాపిస్తుంది. तरह अच्छा क्रिश्चियन, अच्छा मसीह का साथ एक व्यक्ति बैठेगा तो 15 मिनट में उसको भी सुसमाचार सुनाना। అందుకే మంచి ఒక క్రైస్తవుల దగ్గర ఎవరైనా ఏ వ్యక్తి కూర్చున్నా గానీ మనం 15 నిమిషాల్లో దేవుని గురించి క్షుణ్ణంగా చెప్పగలిగే आपके अंदर जो कुछ है उसके अंदर पहुंचना है। నీలో ఉన్నది ఏదైతే ఉందో అది వారిలో ఉండాలి. అలా మాట్లాడాలి మీరు. यीशु मसीह के अंदर परमेश्वर का स्वभाव है। యేసుక్రీస్తులో దేవుని స్వభావం ఉన్నది. कहाँ से आया यीशु मसीह? ఎక్కడి నుండి వచ్చారు? యేసు स्वर्ग से आया, పరలోకం నుండి వచ్చారు, पृथ्वी से नहीं है। భూమి మీద నుండి కాదు. इसलिए पृथ्वी के अंदर बुद्धि ज्ञान समझ यीशु के अंदर नहीं है। భూమిలో లాంటి బుద్ధి జ్ఞానాలు కాదు యేసుక్రీస్తులో इसलिए ఉన్నాయి. यूहन्ना सुसमाचार 1:18 में लिखा है। అందుకని యోహాను సువార్త 1:18 రాయబడి ఉంది. देखो उसमें ये लिखा है, देख लो, परमेश्वर का पिता का उसको छाती में चिपका हुआ है पहले यीशु मसीह। యేసుక్రీస్తు ప్రభుల వారు తండ్రి యొక్క రొమ్మున ఆనుకొని ఉన్నాడు అన్నట్లుగా ఇక్కడ వాక్యం చూస్తున్నాం. హల్లెలూయా. हाँ देखा, इसलिए परमेश्वर का, पिता का परमेश्वर स्वभाव सब कुछ प्रभु यीशु मसीह के अंदर है। అందుకే తండ్రి దేవుల్లో ఉన్న స్వభావం అంతా కూడా ప్రభుని యేసుక్రీస్తులో ఉన్నట్లు చూస్తున్నాం. परमेश्वर में ये भागस्वामी है। దేవునిలో ఆయన భాగస్వామిగా ఉన్నాడు. परमेश्वर अलग है, ये अलग नहीं है। దేవుడు వేరుగాను ఆయన వేరుగాను లేరు. कई बार कहा पिता मैं एक हूँ, చాలా సార్లు అంటున్నాడు తండ్రి నేను ఏకమై ఉన్నాము అని. हम क्या बोलना है? ఇప్పుడు మనమేమనాలి? मैं यीशु एक हूँ, నేను యేసు ఏకమై ఉన్నాము అని. मैं यीशु एक है। నేను యేసు ఏకమై यीशु ఉన్నాము. अलग है, मैं अलग है नहीं हूँ। యేసు వేరుగా నేను వేరుగా ఉండకూడదు. उनका वचन मुझे दिया है, ఆయన వాక్యం నా కోసం అనుగ్రహించాడు. उनका वचन मुझे शक्ति दिया है, ఆయన వాక్యమే నాకు బలం ఇచ్చింది. संसार को अपने द्वारा मेल किया है। లోకమును తన సమాధాన వాక్యం ద్వారా సమాధాన इसलिए పరుచుకున్నాడు. मत्ती सुसमाचार 3:17 में మత్తయి సువార్త 3:17 प्रभु यीशु बपतिस्मा लेके बाहर आने के बाद आकाश खुल गया, ये मेरे प्रिय पुत्र है, इससे मैं प्रसन्न हूँ। प्रभु उससे बहुत प्रसन्न हो गया। ప్రభువైన యేసు వారు బాప్తిస్మం తీసుకుని ఒడ్డుకొచ్చిన తర్వాత ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు యందు నేను ఆనందిస్తున్నాను అని తెలియపరుస్తున్నాడు. प्रेज द लॉर्ड। హల్లెలూయా. देखो भाइयों बहनों, చూడండి సహోదర సహోదరులారా, इससे मैं बहुत प्रसन्न हूँ। ఈయన యందు నేను ఆనందిస్తున్నాను అంటున్నాడు. किससे प्रसन्न है? ఎవరి ద్వారా? किससे प्रसन्न है? ఎవరి వల్ల? यीशु मसीह के। యేసుక్రీస్తులో ఆనందిస్తున్నాడట. अब पृथ्वी में हम हैं, हमसे वो प्रसन्न होना है, అలాగే భూమి మీద మనమున్నాము, మన ద్వారా ఆయన ఆనందించాలి, हमसे वो प्रसन्न होना है। మన ద్వారా ఆనందించాలి. जैसे यीशु मसीह से प्रसन्न हो गया। ఎలాగో యేసుక్రీస్తును చూసి ఆనందిస్తున్నాడు. क्यों? ఎందుకు? अपने पुत्र को संसार में क्यों भेजा? ఎందుకు తన కుమారుని లోకాన్ని పంపించాడు? कोई भी नाश ना। ఎవరు కూడా నశించకూడదని. इसलिए అందుకని यीशु मसीह अपने आप को दास और रिक्त करके संसार में, యేసుక్రీస్తు తనకు తాను తగ్గించుకుని శూన్యముగా చేసుకునే లోకానికి వచ్చాడు. सृष्टि से पहले यीशु मसीह पिता के पास किस रूप में था? సృష్టి ఆరంభంలో, సృష్టి కంటే ముందు తండ్రి దగ్గర యేసుక్రీస్తు ప్రభువారు ఏ స్థితిలో ఉన్నారు? वचन रूपी। వాక్యమై ఉన్నారు. इस संसार में पैदा होने का बाद प्रेम रूपी, दया रूपी। ఈ లోకంలోకి వచ్చిన తర్వాత ఆయన ప్రేమ స్వరూపిగా ఉన్నాడు. पहले क्या था? మొదటి ఏమై ఉన్నాడు? वचन रूपी परमेश्वर। వాక్య రూపమైన దేవుడు. क्या है? पहले ముందేమై ఉన్నాడు? वचन रूपी परमेश्वर। వాక్యమైన దేవుడు. उनके बिना संसार में सृष्टि में कोई भी नहीं हुआ। ఆయన లేకుండా కలిగేది ఏది కూడా కలగలేదు. फिलिप, అందుకని ఫిలిప్పీయులకు రాసిన फिलिपियों పత్రిక में 2:7 पढ़ेंगे। 2:7 చూద్దాం. 2:7 2:7 उसमें देखा, वो मनुष्य के रूप में पैदा हो गया, हाँ, और उसके बाद दास के रूप का धारण किया। మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని. क्यों? इसलिए परमेश्वर का प्यार हमको पता चला।
దీని ద్వారా మనకు తెలుస్తుంది దేవుడు ఎంతగా ప్రేమిస్తున్నాడు उनके మనల్ని. अपने इकलौता पुत्र को भेजने के लिए कहा, అందుకే అంటున్నాడు తన ఏకైక కుమారుని అనుగ్రహిస్తానని, कोई भी नाश ना हो, ఎవరు నశించకూడదని, जगत को प्रेम करके లోకాన్ని ప్రేమించి. आप जिसको प्रेम करते हैं उसको सब कुछ देते हैं आप। మీరు ఎవరినన్నా ప్రేమిస్తే వాళ్ళకి అన్ని ఇవ్వాలనుకుంటారు. क्या बोलते हैं हम? మేమంటాము, मेरा प्राण तक दे दूं, నా ప్రాణాన్నైనా ఇస్తానంట. बोलते नहीं बोलता? అంటామా లేదా? जब जिसको प्यार किया आपने, మనం ఎవరినైతే ఎక్కువగా ప్రేమిస్తామో क्या बोला आपने? ఏమంటాము? मैं प्राण तक दे दूंगा। నా ప్రాణమైనా ఇస్తాను. इसमें झूठा प्यार है, सच्चा प्यार है, इसमें पता चलता है। అది నిజమైన ప్రేమ లేక అబద్ధ ప్రేమ అనేది అర్థం అవుతుంది. एक प्रेमिका ने एक किसी से प्यार किया, ఒక అమ్మాయి ఒక అతన్ని ప్రేమించింది. अगर सचमुच तूने अगर बोलेगा तो मैं इसको कुआं से कूद के मरूंगा करके बोल। నిజంగా నన్ను ప్రేమిస్తే నువ్వు నిన్ను ప్రేమిస్తున్నాను కాబట్టి నువ్వు నువ్వు ఈ కోసం ఏమైనా చేస్తాను, आप मुझे प्यार करेगा तो मैं आपके लिए कुछ भी करूंगी करके बोलती है. ఏమైనా చేస్తా। कुछ भी करूंगी. బావిలో దూకుతావా? वो मैं कूदोगे? దూకుతాను। हाँ कूदूंगी. దూకు చూపించు। कूद के दिखाओ. దూకు చూపించు। कूद के दिखाया. అంటే ప్రేమ ఉందనే కదా అక్కడ, यानी कि प्यार है न करके ना, ప్రేమ ఉందనే కదా। प्यार है करके ना, అందుకే దేవుడు లోకాన్ని ప్రేమించాడు కాబట్టి अपने इकलौता पुत्र को संसार में भेजा। इसी प्रकार परमेश्वर ने जगत से प्रेम किया, वैसे ही अपना इकलौते पुत्र को इस संसार में भेज वो दिया. दास के रूप में है, ఆయన దాసుని రూపం దాల్చాడు. इंसान का रूप धारण किया। మనుషుని పోలికగా పుట్టాడు. देखा कितना रिक्त हो गया अपने आप को, తనకు తాను శూన్యంగా చేసుకున్నాడు. कितना अपने आप को रिक्त हो गया। రిక్తునిగా చేసుకున్నాడు. भाइयों बहनों, ప్రియ సహోదరి సహోదరులారా, राज अगर हम देखेंगे, ఈరోజు మనం చూస్తే ये प्रभु का जो वरदान है, ఇది మనకి దేవుని నుండి కలిగిన గొప్ప వరము. ये वरदान గొప్ప వరం మనకిది. अगर आपके घर में सुबह सुबह 9 बजे 10 बजे घंटी बज गया, ఉదయాన్నే 9 గంటలకి మీకు మీ ఇంటి బెల్లు మోగింది, तुरंत बोला आपको कुछ गिफ्ट आ गए, మీకు ఏదో గిఫ్ట్ వచ్చింది అన్నారు, तुरंत आप कितना खुश हो जाते हैं, आप వెంటనే మీరు ఎంతగా ఆనందిస్తారు? कितना खुश होते हैं। ఎంతగా ఆనందిస్తారు? वो गिफ्ट लेकर के जिन्होंने गिफ्ट भेजा है तुरंत आप फोन में धन्यवाद करेंगे। వెంటనే ఆ గిఫ్ట్ తీసుకొని మీరు వెంటనే ఆ పంపించిన వారికి థ్యాంక్స్ చెప్తారు. यहाँ भी हम प्रभु को हम धन्यवाद करते, थैंक्स बोलते सुबह सुबह उठ के। అలాగే మనం ఉదయాన్నే లేచి మనం దేవునికి స్తోత్రాలు థ్యాంక్స్ అని చెప్తున్నామా? ये कौन सा जीवन अनंत जीवन देने के लिए भेजा है, ఎందుకు మన కోసం పంపించాడు యేసు ప్రభుని? అనంత రాజ్యం, నిత్య यानी జీవాన్ని कि शाश्वत जीवन। నేను నిత్య జీవం అనుగ్రహించడానికి పంపించాడు. ये शाश्वत जीवन का मतलब ये है నిత్య జీవం అనగా आत्म संबंध जीवन, शारीरिक संबंध में जीवन नहीं है। శారీరపరంగా శాశ్వతమని కాదు, ఆత్మ సంబంధంగా శాశ్వతమైన జీవం. उसमें पाप मरण का कोई भी छाया दिखता भी नहीं उसमें। అందులో పాపము గాని మరణము గాని దాని ఛాయలు కూడా కనిపించవు. अगर हम जीवन पाने के लिए एक ही मार्ग है, यीशु के पीछे पीछे चलना। మనం నిత్య జీవం పొందాలంటే ఒకే ఒక్క మార్గము ప్రభువైన యేసును అనుసరించాలి. इसको क्या करना है हमको? ఏం చేయాలందుకు? सिर्फ भरोसा रख। అందుకు కేవలం విశ్వాసం ఉంచాలి. क्या करना है? ఏం చేయాలి? सिर्फ కేవలము सिर्फ हम भरोसा रखना और कुछ नहीं। కేవలం విశ్వాసం ఉంచాలి ఆయన యందు. अगर आप भरोसा रखेगा, నువ్వు విశ్వాసం ఉంచినట్లయితే, भरोसा रखने वालों को सब कुछ है। విశ్వాసం ఉంచే వారికి నమ్ముట నివసం అయితే నమ్మువానికి यूहन्ना సమస్తం సాధ్యం. सुसमाचार 3:36 में अगर एक बार पढ़ेगा तो యోహాను సువార్త 3:36 ఒకసారి చూస్తే, 3:36 3:36 చూస్తే, जो पुत्र पर विश्वास करता है हाँ। अनंत जीवन उसका है। देखा? కుమారుని యందు విశ్వాసం ఉంచేవాడే నిత్య జీవము గలవాడు. हाँ। अगर पुत्र पर विश्वास नहीं करेगा तो, కుమారుని యందు విశ్వాసం ఉంచకపోతే, यानी कि भरोसा नहीं करेगा तो అన్న నమ్మకం ఉంచకపోతే उसका राज्य नहीं है। తన రాజ్యం లేదు. क्या भरोसा? ఏమి నమ్మకం? यीशु मसीह ही परमेश्वर, ఆయనే యేసు ప్రభువే దేవుడు, परमेश्वर का इकलौता पुत्र है। ఆయనే దేవుని ఏకైక కుమారుడు. परमेश्वर ने संसार को वादा किया है, దేవుడు లోకంతో వాగ్దానం చేశాడు. हमेशा इम्मानुएल बनकर हमारे साथ रहने के लिए वादा किया है। ఆ ఇమ్మానుయేలులాగా నిత్యం నీకు తోడై ఉంటానని వాగ్దానం చేశాడు. हम में से कोई नाश ना करने के लिए अपने पुत्र को संसार में भेजा, हमारे लिए मृत्यु को भी सहने के लिए कहा। మనలో ఎవ్వరు కూడా నశించకూడదనే తన ఏకైక కుమారుని పంపించి మన కోసం మరణమును కూడా ఓర్చేంతగా ఆయన శిలువ మరణం उनका పొందాడు. मृत्यु में ताकत है, दम है, पावर। ఆయన మరణములో బలము శక్తి ఉన్నది. आसान की बात यह है, మృత్యు పానే తెలుగులో చెప్పాలంటే మరణిస్తానికి కూడా ఒక అధికారం పొందుకోవాలి.
अगर कहना हो तो मृत्यु होने के लिए भी एक अधिकार चाहिए। అధికారం ఉండాలి. ऐसे यीशु जैसे ఆల్తూ मृत्यु पाने పాల్తూ చనిపోయిన వాళ్ళ ప్రయోజనం లేదు ఈ లోకంలో. ऐसे ही अरे जैसा मृत्यु की वजह से कोई फायदा नहीं है, లేదు. कोई फायदा नहीं है। నిత్య జీవన్ అనంత జీవన్ देने के लिए नित्य जीवन కోసం उनके ऊपर जो विश्वास करते हैं उसको अनंत जीवन देगा. ఆయన విశ్వాసం ఉంచిన వారికి నిత్య జీవనం वो आत्म संबंधी जीवन है. అది ఆత్మ సంబంధమైన జీవితము। प्रिय भाइयों बहनों, సోదర సోదరులారా, शाश्वत रूप में नरक से हमको बचा करके उनके साथ रखते हैं. అనంత జీవం అనగా మనల్ని ఆ నరకం నుండి తప్పించి తనతో ఉంచుకుంటాడు। इसलिए यूहन्ना सुसमाचार 5:24 में लिखा है యోహాను సువార్త 5:24 वो मृत्यु से पार करके जीवन में प्रवेश किया है. వాళ్ళు మరణంలో నుండి దాటి జీవంలో ప్రవేశించారట। बहुत स्पष्ट रूप में लिखा है. చాలా స్పష్టంగా రాయబడి उसके ఉంది। ऊपर जो भी भरोसा रखता है ఎవరైతే ఆయన యందు యేసునందు విశ్వాసం वो मृत्यु ఉంచుతున్నారో से पार हो गए. వాళ్ళు మరణం నుండి यानी దాటుతారట। कि नरक से बच गए वो लोग. అనగా వాళ్ళు నరకం నుండి తప్పించుకున్నారు। और कहाँ गया? వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు మరి? अनंत जीवन में प्रवेश. జీవంలోకి ప్రవేశించారు। अनंत जीवन में प्रवेश. జీవంలోకి ప్రవేశించారు। शांति శాంతి शांति पाने के लिए पहुंच गया. శాంతిని పొందుకోవడానికి नरक में तड़पते हैं भाइयों बहन, నరకములో వాళ్ళు వేదన అనుభవిస్తారు, तड़पते हैं भाइयों बहन. వేదన కలుగుతుంది। इसलिए हमको अनंत जीवन में शाश्वत रूप में रहने के लिए अपने इकलौता पुत्र को भेजा है. అందుకే నిత్య జీవములో నిరంతరం ఆయనతో ఉండడానికి మనకు ఏకైక కుమారుడిని గ్రహించాడు। यही परमेश्वर ने प्रेम किया. ఇదే దేవుని ప్రేమ। बहुत लोग कहते हैं చాలా మంది అంటారు दुख तकलीफ होने के बाद, కష్టాలు నష్టాలు కలిగిన कोई తర్వాత, परेशानी होने के बाद ఏదైనా ఇబ్బందులు కలిగితే प्रभु ने क्या दिया हमको, దేవుడు మాకు ఏం చేశాడు, प्रभु ने क्या दिया, ఏం చేశాడు మాకు, लाइव में जा रहे प्रभु ने क्या दिया. లైవ్ లో వెళ్తున్నాం దేవుడు మాకు ఏం చేశాడు। इतने 1.5 साल हो गए, इतना दुख तकलीफ परेशानी हो गए, సంవత్సరాల నుండి ఈ సమస్యలు ఇబ్బందులు కలుగుతూనే ఉన్నాయి। प्रभु ने क्या किया हमको, దేవుడు మాకు ఏం చేశాడు, प्रभु ने क्या किया. దేవుడు ఏం చేశాడు? आज वचन सुनने से पता चल रहा है. ఈ వాక్యం వినటం వల్ల మనకు అర్థం जब आप प्यार का योग्य भी नहीं है, आप अपवित्र में है, अपवित्र जीवन में है, पवित्र आपको प्यार किया. నువ్వు ప్రేమకి యోగ్యుడిగానే లేవు, నువ్వు పాపంలోనే ఉన్నావు, పాపిగానే జీవిస్తున్నావు, అప్పుడే దేవుడు నిన్ను ప్రేమించాడు। हम पापी के रूप में तो वो पवित्र हमारे लिए मृत्यु सहा, మన పాపులుగా ఉంటే ఆ పరిశుద్ధుడు మన కోసం మరణాన్ని వచ్చాడు। हमारे लिए दास के रूप में आके इंसान बन के आके अपने आप को शून्य कर दिया. మన కోసం మానవ పోలికగా పుట్టి దాసునిగా అయిపోయి రిక్తునిగా ఈ లోకానికి इस వచ్చాడు। संसार को अपने साथ, अपने पुत्र के साथ मेल मिलाप कर दिया. ఈ లోకాన్ని తన కుమారుడి ద్వారా సమాధాన పరుచుకున్నాడు। अपने पुत्र को प्यार नहीं किया, हमको प्यार किया. తన కుమారుని ప్రేమించక మనల్ని ప్రేమించాడు। हमको प्यार करके अपने पुत्र को दे दिया. మనల్ని ప్రేమించే తన కుమారుని ప్రేమించాడు। ఎలా? मृत्यु सहने तक. మరణాన్ని వచ్చేదాకా, మరణం పొందేదాకా కూడా कितना मारा यीशु. ఎంతగా యేసుని వేదన పరిచారు। क्यों? ఎందుకు? भाइयों बहनों, ప్రియ సహోదరి సహోదరులారా, यूहन्ना सुसमाचार యోహాను సువార్త 6:47 में एक अच्छी बात बता प्रभु ने. 6:47 ఒక వచనం చూస్తున్నాము। प्रभु के पास से यीशु ही आया है, दुनिया में कोई नहीं आया. जो कोई विश्वास करता है अपना जीवन जीता है। हाँ, नहीं 6:47. అదే ఉంది, విశ్వసించు వాడే నిత్య జీవము గలవా। हाँ, जो विश्वास करते हैं अनंत जीवन उसी का है. విశ్వసించు వాడే నిత్య జీవము గలవాడు। क्योंकि अनंत संसार में जो भी आएगा, एक दिन संसार में आया जो मरना बहुत जरूरी. ఈ లోకంలో ఎవ్వరు వచ్చినా గానీ ఒక రోజు చనిపోవాల్సిందే। अगर यीशु मसीह में मरेगा तो शाश्वत जीवन, అదే యేసుక్రీస్తులో చనిపోయినట్లయితే నిత్య జీవం। क्योंकि वो शाश्वत जीवन पाया है. ఎందుకంటే ఆయన నిత్య జీవం इस పొందుకున్నాడు। पृथ्वी में वो अकेला आया इस संसार में. ఈ లోకంలో ఒంటరిగా వచ్చాడు ఈ లోకానికి, बहुत लोगों को लेके नहीं आया. ఎంతో మంది ఎందుకు తీసుకొని రాలేదు। इसलिए అందుకని 8:24 में पढ़ेगा तो 8:24 చూస్తే, हाँ, मैं यीशु मसीह करके अगर आप विश्वास नहीं करेगा तो आप अपने पाप में भी रहेंगे, पाप में ही मर जाएगा. నేను ఆయనని కనుక మీరు విశ్వసించకపోతే మీ పాపంలో ఉండి పాపంలోనే చనిపోతారు అంటున్నాడు। इसलिए मैंने तुमसे कहा कि तुम अपने पापों में रहोगे। हाँ, क्योंकि यदि तुम विश्वास न करोगे कि मैं वही हूँ तो अपने पापों में रहोगे। बस क्या कहा? ఏమంటున్నాడు? अगर मैं यीशु हूँ, నేను యేసును, मैं उद्धार करता हूँ, నేను రక్షణ అనుగ్రహించేవాడిని, मैं आपको उद्धार देता हूँ, నీకు రక్షణ ఇచ్చేవాడిని, मैं एकलौता हूँ आपसे प्यार करने वाला. నేను ఒక్కడిని మిమ్మల్ని ప్రేమించేవాడిని। यूहन्ना सुसमाचार 10 में कहा सब लोग चोर है, तो लुटेरे है, मेरे से पहले जो भी आया.
యోహాను సువార్త 10వ అధ్యాయం అంటున్నాడు, నాకంటే ముందు వచ్చిన వారంతా ఒకడు దొంగలు దోచుకునేవారు అంటున్నాడు. लुटेरे हैं, దొంగలు దోచుకునేవారు. शाश्वत प्रेम देने वाला मैं నేను हूं। నిత్యము ప్రేమించేవాడిని एक మిమ్మల్ని. अधिकार के रूप में है। ఆయన ఒక అధికారం కలిగిన వాడిగా सब लोग వచ్చాడు. घर के पीछे जाके घुस जाते, दीवार कूद कर అందరు కూడా దొడ్డిదారిన వచ్చేవాళ్లే, कूद जाते, లేక గోడలు దూకి వచ్చిన వాళ్ళే. लेकिन मैं द्वार से आया हूँ, నేను ద్వారం గుండా వచ్చిన मैं వాడిని. द्वार से आया हूँ, నేనే ద్వారమును అంటున్నాడు. मैं हूँ जीवन, मैं हूँ सच्चाई, मैं हूँ मार्ग, నేనే జీవము, నేనే మార్గము, నేనే సత్యం అంటున్నాడు. मैं दुनिया को तरस दिखाया हूँ, నేను లోకం ఎడల జాలి చూపించాను, मैं दया दिखाया हूँ, నేను దయను मैं చూపించాను, धीरजवंत हूँ, నేను దీర్ఘశాంతులను, मैं कृपा सच्चाई से भरपूर నేను हूँ, కృపా సత్యములతో నిండిన मैं వాడిని. प्रेम स्वरूपी हूँ। నేను ప్రేమ స్వరూపి. कि तू पापी ही थे उस समय आपके में मरा हूँ, నువ్వు పాపిగా ఉండగానే నీ కోసం నేను చనిపోయాను. इसलिए అందుకని परमेश्वर का प्यार इस संसार में प्रत्येक रूप में रुजुवर्तन में है, దేవుని ప్రేమ ఈ లోకంలో ప్రత్యక్షపరచబడింది. क्योंकि वो अपने आप को प्राण देने के लिए संसार में, ఎందుకంటే ఆయన తనకు తాను ప్రాణం అర్పించడానికి లోకానికి వచ్చాడు కనుక. उसका प्राण देने से बहुत लोगों को जीवन मिलेगा। ఆయన ప్రాణం పెట్టడం వల్ల అనేక మందికి అనంత इसलिए జీవం पुत्र को దొరుకుతుంది. संसार में भेजा है। అందుకే కుమారుని లోకానికి పంపించాడు. वही हमको प्यार किया है, हमने प्यार किया करके, ఆయనే ముందుగా మనల్ని ప్రేమించాడు, మనం ప్రేమించలేదు. इसलिए అందుకనే प्रभु यीशु मसीह के मृत्यु के द्वारा संसार को अपने साथ मेल किया, ప్రభుని యేసు మరణం ద్వారా లోకమును తనతో సమాధాన పరుచుకున్నాడు. पूरी वर्ल्ड को शांति प्राप्त किया। సర్వ శరీరులకి కూడా శాంతిని फिर भाइयों అనుగ్రహించాడు. बहनों, రే సహోదరి पापी సహోదరులారా, की मन में हलचल बहुत है, शांति नहीं होती, बहुत अशांति है। పాపి యొక్క మనసులో ఎప్పుడు కూడా ఆందోళన ఉంటే గాని శాంతి అనేది ఉండదు. क्यों? ఎందుకు? बेचैन, ఎప్పుడు చూసిన ఆందోళన. पाप अंदर रहेगा तो बेचैन होता పాపం లోపల ఉన్నప్పుడు ఆందోళనగానే है। ఉంటుంది. अगर पाप अंदर से चली जाएगी तो शांति समान। పాపాన్ని గనక మనం తీసివేస్తే అది పక్కకు వెళ్ళిపోయింది అనుకో, మన హృదయం శాంతి కలిగి किसी ఉంటుంది. पेट में दर्द आया, ఎవరికైనా కడుపులో నొప్పిగా ఉంది, रात भर पेट में दर्द, రాత్రంతా కడుపులో నొప్పిగా ఉంది, बिल्कुल सुबह सुबह होते जा रहे, थोड़ा प्रार्थना की हमने, पेट में दर्द ठीक हो गया, कितना आनंद लगता है। ఉదయానికి ప్రార్థన చేసుకున్న ప్రార్థన ద్వారా కడుపు నొప్పి తగ్గిపోయింది. ఆ కడుపు నొప్పి తగ్గిపోయిన తర్వాత మనకి ఎంత ఆనందం, ఎంత సమాధానంగా ఉంటుంది, कितना आनंद लगता है, ఎంత ఆనందంగా ఉంటుంది, कितना प्रशांत रहता है। ఎంత ప్రశాంతంగా ఉంటుంది. इस तरह అలాగే जिसके अंदर पाप जाने के बाद ఎవరిలోనైతే పాపం वो వెళ్ళిపోతుందో हलचल, वो बेचैन, ఆ ఆందోళన, ఇబ్బంది कई बार వెళ్ళిపోతుంది. पागलपन काम भी करता है। చాలా సార్లు మనం తెలియకుండా పిచ్చివాళ్ళ వ్యవహరిస్తాం. एक दिन वचन बताया, मनुष्य राक्षस बन जाता है, రోజు నేను వాక్యం కూడా చెప్పాడు, మనిషి రాక్షసులా అవుతున్నాడని, राक्षस बन जाता है। రాక్షసులాగా అవుతున్నాడని. इसलिए यीशु के ऊपर भरोसा रखेगा तो అతను కనుక యేసునందు విశ్వాసం ఉంచితే बहुत आनंद है, ఎంతో ఆనందాన్ని పొందుకుంటాడు, बहुत आनंद है। ఎంతో ఆనందాన్ని आज हम పొందుకుంటాడు. 3 बात के लिए जांच किया। ఈ రోజు మనం 3 విషయాలను एक तो గురించి परमेश्वर ఆలోచన का చేస్తాం. प्यार, ఒకటి దేవుని యొక్క ప్రేమ, संसार में प्यार, లోకంలో ప్రేమను చూపించాడు. दूसरा రెండవది अपने एकलौता पुत्र को संसार में भेजा, తన ఏకైక కుమారుని లోకానికి పంపించాడు. क्यों? ఎందుకు? कोई भी नाश ना हो, ఎవ్వరు కూడా सबको నశించకూడదు, उद्धार मिले, అందరికి రక్షణ सबको పొందాలని, उद्धार मिले। అందరూ రక్షించబడాలని. वो मनुष्य के रूप में उन्होंने पैदा हो गया, ఆయన మనుషుని పోలికగా दास పుట్టాడు. का रूप धारण किया, దాసుని స్వరూపము अपने ధరించాడు. आप को रिक्त कर दिया, తనకు తాను రిక్తునిగా फिर చేసుకున్నాడు, शून्य कर दिया। తనకు తాను శూన్యంగా చేసుకున్నాడు. आज कोई भी नाश ना होने के लिए हर एक व्यक्ति उस यीशु मसीह को पर विश्वास करना है। ఎవ్వరు కూడా నశించకుండా ఉండాలంటే ప్రతి మనిషి కూడా ప్రభుని యేసునందు విశ్వాసం ఉంచాలి. उनके ऊपर भरोसा रखेगा, కేవలం ఆయన ఎందే నమ్మకం ఉంచాలి. उनके ऊपर भरोसा रखेगा तो ఆయన ఎందు నమ్మకం ఉంచినట్లయితే शाश्वत जीवन हमको देता है, మనకు నిత్య జీవం దొరుకుతుంది, शाश्वत जीवन। నిత్య జీవం దొరుకుతుంది. इसलिए कोई ये मत बोलना అందుకనే ఎవరు ఇలా అనకండి, प्रभु ने क्या दिया, దేవుడు నాకు ఏం చేశాడు, परमेश्वर हमको छोड़ दिया, దేవుడు నన్ను వదిలిపెట్టాడు, आजकल परमेश्वर हमको सुधे लेता नहीं, దేవుడు మమ్మల్ని మధ్య పట్టించుకోవట్లేదు, ऐसा मत बोलना, అలా అనకండి. बिल्कुल नहीं बोलना। అలా బిల్కుల్ बहुत उदास हो అనకూడదు. जाता है, ఆయన విని చాలా बहुत చింతపడిపోతాడు, उदास हो जाता है। ఎంతో చింత నందుతాడు. मैं दुनिया को इतना कुछ किया, देखो ये लोग क्या कर रहे हैं। నేను లోకానికి ఇంతగా చేస్తే వీళ్ళు చూడు नन्नु ఏమంటున్నారు అని. इसलिए हम ऐसा ना करें, प्रभु का उदास ना करें। అందుకని మనం అలా అనకూడదు, దేవుని బాధించకూడదు. यीशु मसीह ने बोला, परमेश्वर ने बोला, ये मेरा प्रिय पुत्र, इससे मैं प्रसन्न हूँ। అందుకే దేవుడు యేసుక్రీస్తు విషయంలో అంటున్నాడు, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను हम అని. भी आत्मिक जन्म पाया है, మనం కూడా ఆత్మీయంగా రక్షించబడ్డాం. नित्य प्रभु हमको देखकर देखो मेरा प्रिय पुत्री है, मेरा प्रिय पुत्र है, मैं इससे प्रसन्न हूँ। हमारे लिए भी कहना है ये वचन। నిత్యము ఆయన మనల్ని చూస్తూ ఉన్నాడు, ఆయన మన విషయంలో కూడా చెప్పగలగాలి, నిజంగా ఈయన నా ప్రియ కుమారుడు, ఈమె నా ప్రియ కుమార్తె అని.
అని. शाश्वत जीवन में जाएंगे, అప్పుడే మనం నిజమైన ఆ శాశ్వత జీవానికి आत्म వెళ్ళగలుగుతాం. संबंधी जीवन में हम जाएंगे। మనం ఆత్మ సంబంధమైన జీవితాన్ని प्रार्थना పొందుకోగలుగుతాం. करें, రండి ప్రార్థన छोटा చేద్దాం. सा प्रार्थना, చిన్న ప్రార్థన सर చేద్దాం. झुकाएंगे। తలలో వంచుకొని मैं धन्यवाद कहता हूँ, వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. आपका प्रेम, आपका प्रभु, आप एक वचन, एक बातों में नहीं प्रभु, एक रुजुवर्तन रूप में दिखाया। ప్రభా నీ ప్రేమ నీ కేవలం మాట రూపంలో కాదురా నాయన, ప్రత్యక్షంగా अपने తెలియపరిచారు. पुत्र को भेजा है, నీ కుమారుని పంపించారు. इससे हमको प्यार दिखाया, దీని ద్వారా మాకు ప్రేమను తెలియపరిచారు. इससे शिशु में तरस दिखाया, ఆయన ద్వారే ప్రభ మాకు ఈ లోకానికి दया दिखाया, కనికరం చూపారు, దయ दीनत्व చూపారు. दिखाया, మీ యొక్క దీర్ఘశాంతము कृपा తెలియపరిచారు. सच्चाई के रूप में संसार में కృపా సత్య సంపూర్ణుడికి ఈ లోకానికి వచ్చారు ప్రభు. अपने प्यार को रुजुवर्तन किया। నీ ప్రేమను ప్రత్యక్ష పరిచారు తండ్రి. हम पापी ही थे प्रभु, మేము పాపులుగా ఉండగానే तभी आपको पुत्र को भेजा। ఇప్పుడే నీ కుమారుని పంపించవయ్యా. इस संसार को पाप मारे वाले को अपने आप को समाधान मेल मिलाप दिया। ఈ లోకమును పాపులతో నీవు సమాధాన పరుచుకున్నావు. इस संसार को शांति का राजकुमार बन के आया, ఈ లోకం కోసం ఆయన శాంతి యొక్క కుమారునిగా इस संसार को शांति दिया है, ఈ లోకానికి శాంతిని अशांति लोगों को शांति दिया। అశాంతిగా ఉన్న వారికి శాంతిని आज कोई अशांति में तो आइए प्रार्थना करें, ఎవరైనా ఈ రోజు అశాంతిగా ఉంటే ప్రార్థన చేయండి. बेचैन नहीं तो प्रार्थना, ఆందోళనగా ఉన్నట్లయితే ప్రార్థన जब చేయండి. हृदय में हलचल है, హృదయం ఏదైనా ఇబ్బంది ఉంటే विचार ప్రార్థన में చేయండి. अस्थिर है, మీ ఆలోచనలు ఏదైనా చెత్తగా ఉంటే ప్రార్థన आइए చేయండి. प्रभु यीशु मसीह का नाम से भरोसा रखें, ఇప్పుడు యేసుక్రీస్తు నామములో విశ్వాసం ఉంచండి. शांति समाधान, ఆయన శాంతి సమాధానాన్ని नरक से बचा करके आत्मिक संबंध जीवन में लेके जाए। నరకం నుండి తప్పించి ఆత్మీయ సంబంధమైన జీవితంలోకి మనల్ని वहाँ తోడుకెళ్ళి. पाप नहीं है, वहाँ मृत्यु नहीं है, वहाँ कोई भी गंदगी नहीं है, మన శాపము, పాపము, మరణము, ఏ చెడుతనము కూడా లేదు. शांति ही शांति। అక్కడ శాంతి నివసిస్తుంది. दास के द्वारा प्रभु एक आत्मिक बातें बताई, यीशु के नाम से आशीर्वाद। ప్రభాని దాసు ద్వారా చెప్పబడిన ఈ మాటలు యేసు నామములో ఆశీర్వదించబడును గాక. आमीन। ఆమేన్. हमारे पिता परमेश्वर का प्यार, प्रभु यीशु मसीह की महान कृपा, पवित्र आत्मा का सहभागिता आज और कल युगान युग तक सदा काल इम्मानुएल बन के रहे। ఆమేన్. हालेलुया, हालेलुया।